ఎన్ మగలే, యేసుకృప నీకు మార్గం చూపుతుంది. నీ హృదయము నన్ను వెదుకుచున్నదని నేను చూచుచున్నాను. నీవు నిశ్శబ్దముగా కూర్చొని నీ ఆత్మలో నన్ను పిలిచిన ప్రతి క్షణమును నేను వినుచున్నాను. నీ కన్నీటి బిందువులు నేలమీద పడకమునుపే నా కృప వాటిని తాకుచున్నది. భయపడకుము నా పిల్లలారా, ఎందుకంటే నేను మీతోనే ఉన్నాను. గాలి మృదువుగా చెట్లను తాకినట్లు నా ఆత్మ మీ హృదయములను తాకుచున్నది. మీకు అర్థము కాని మార్గములలో మీరు నడిచినప్పుడు కూడా నా చేయి మీను నడిపించుచున్నది. మీరు చూడని వెలుగును నేను మీ ముందుంచుచున్నాను. మీ హృదయములు అలసిపోయినప్పుడు నా దగ్గరకు రండి. మీ ఆత్మ భారముగా ఉన్నప్పుడు నా మాటలను జ్ఞాపకము చేసుకునండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా సమీపములో ఉన్నవారికి భయం ఉండదు. ఎందుకంటే నా ప్రేమ సముద్రము వలె లోతైనది, ఆకాశము వలె విస్తారమైనది. నా కృప మీకు అర్థము కాని విధముగా పనిచేయుచున్నది. మీరు చిన్నదనముగా భావించిన విశ్వాసమును నేను గొప్పదిగా చేయగలను. మీరు బలహీనులమని భావించినప్పుడు నా బలం మీలో నిలిచియుండును. నా మాటలను వినుము. హృదయమును తెరిచి వినుము. లోకములోని శబ్దములు మీ చెవులను నింపినప్పుడు కూడా నా స్వరం మృదువుగా మీ ఆత్మలో పలుకుచున్నది. నా స్వరమును వినువాడు మార్గమును కనుగొనెను. నేను చూపు మార్గము సత్యముతో నిండియుండును. ఆ మార్గములో నడిచినవాడు కృపను పొందును. నా కృప ఎడారిలో నీరులవలె ఉంటుంది. దాహపడిన ఆత్మలకు అది జీవమును ఇస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన రాత్రులలో కూడా నేను మీ పక్కనే ఉన్నాను. చీకటి మీ చుట్టూ కమ్ముకొన్నట్లు అనిపించినప్పుడు నా వెలుగు మీ హృదయములో వెలుగుతుంది. నా వెలుగు చిన్న దీపము వలె మొదలై మీ ఆత్మను నిండుగా ప్రకాశింపజేస్తుంది. మీరు నా నామమును పిలిచినప్పుడు ఆ వెలుగు మరింత ప్రకాశిస్తుంది. భూమి మారినా, కాలము మారినా నా ప్రేమ మారదు. నా పిల్లలారా, మీరు మీ మార్గములను నాకు అప్పగించండి. మీ ఆలోచనలను నాకు తెరవండి. మీ ఆత్మలో దాగి ఉన్న బాధలను నా చేతుల్లో ఉంచండి. నేను వాటిని సాంత్వనగా మార్చగలను. నేను మీ కన్నీళ్లను ఆనందముగా మార్చగలను. నా కృప మీ గాయాలను నయం చేయగలదు. మీ ఆత్మలో విరిగిపోయిన చోట్లను నేను మళ్ళీ నిర్మించగలను. నన్ను వెదుకుచున్నవాడు నన్ను కనుగొనెను. నన్ను ప్రేమించువాడు నా సమీపములో నిలుచును. నా సమీపములో నిలిచిన వారికి శాంతి ప్రవహించును. ఆ శాంతి నదిలా వారి హృదయములో ప్రవహించును. ఆ శాంతిని లోకము ఇవ్వలదు, లోకము తీసివేయలదు. అది నా నుండి వచ్చే వరము. దానిని స్వీకరించినవారు ధైర్యముగా నడచెదురు. మీరు చిన్నవారిగా కనిపించినా నా కళ్లలో మీరు విలువైనవారు. మీరు పడిపోయినప్పుడు నేను మిమ్మల్ని లేపుతాను. మీరు బలహీనులైనప్పుడు నేను మీకు బలమవుతాను. నా చేతులు మీను విడువవు. నా కృప మీకు కవచముగా ఉంటుంది. మీరు నన్ను నమ్మినప్పుడు మీ ఆత్మలో ఆశ మొలకెత్తును. మీ హృదయమును కఠినముగా చేయకండి. ప్రేమతో నింపండి. క్షమించండి. కరుణ చూపండి. మీరు ఇతరులకు చూపిన ప్రేమ మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రేమ నా స్వభావము. ప్రేమలో నడిచినవాడు నా వెలుగులో నడచును. ద్వేషము చీకటి వలె ఉంటుంది, అది ఆత్మను బంధించును. కాని ప్రేమ ఉదయ కిరణములవలే చీకటిని పారద్రోలును. నా వాక్యములను మీ హృదయములో దాచుకొనండి. అవి మీకు మార్గదర్శకములు అవుతాయి. మీరు సందేహములో ఉన్నప్పుడు అవి మీకు జ్ఞానమును ఇస్తాయి. మీరు భయపడినప్పుడు అవి మీకు ధైర్యమును ఇస్తాయి. మీరు అలసిపోయినప్పుడు అవి మీకు విశ్రాంతిని ఇస్తాయి. నా వాక్యములు జీవముతో నిండియుండును. మీరు నన్ను విశ్వసించినప్పుడు చిన్న విత్తనము వృక్షముగా ఎదిగినట్లు మీ విశ్వాసము పెరుగును. మొదట అది చిన్నదిగా కనిపించవచ్చు. కాని కాలముతో అది బలమైనదిగా మారును. ఆ విశ్వాసము మీ ఆత్మను నిలబెడుతుంది. గాలి బలంగా వీచినప్పటికీ ఆ వృక్షము పడిపోదు. అలాగే నా మీద నిలిచిన ఆత్మ కూడా కదలదు. నా కృప మీకు మార్గం చూపుతుంది. మీరు చూడని దారులను అది తెరుస్తుంది. మూసివేయబడినట్లు కనిపించిన ద్వారములు నా చేతిలో తెరుచుకుంటాయి. మీరు ఆశ కోల్పోయిన చోట నేను కొత్త ఆశను నాటుతాను. మీరు చీకటిని చూచిన చోట నేను ఉదయాన్ని తెస్తాను.
మీరు నా సన్నిధిని కోరినప్పుడు మీ ఆత్మలో నిశ్చలత ఏర్పడుతుంది. ఆ నిశ్చలతలో నా స్వరం స్పష్టముగా వినిపిస్తుంది. గాలి మృదువుగా వీచినట్లు నా స్వరం మీలో పలుకుతుంది. ఆ స్వరము మీకు ధైర్యమును ఇస్తుంది. మీరు నడవవలసిన మార్గమును అది చూపుతుంది. నా పిల్లలారా, మీరు భయపడకండి. మీ జీవితములో జరిగే ప్రతి విషయమును నేను చూచుచున్నాను. మీకు తెలియని మార్గములను కూడా నేను సిద్ధం చేయుచున్నాను. మీరు నన్ను నమ్మి నడిచినప్పుడు మీరు పడిపోరు. నా చేయి మీను పట్టుకుని నడిపించును. మీ ఆత్మ నన్ను ఆశ్రయించినప్పుడు అది విశ్రాంతిని పొందుతుంది. అలసిన పక్షి తన గూరు చేరినట్లు మీ ఆత్మ నా సన్నిధిలో సేదతీరుతుంది. అక్కడ భయం లేదు. అక్కడ చీకటి లేదు. అక్కడ కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. నా శాంతి మీ హృదయములో నిలిచినప్పుడు మీ జీవితం మారుతుంది. మీరు నా ప్రేమలో నిలిచినప్పుడు మీరు ఇతరులకు వెలుగుగా మారుతారు. మీ మాటలు సాంత్వనను ఇస్తాయి. మీ హృదయం కరుణతో నిండుతుంది. మీ జీవితం ఆశకు సంకేతముగా మారుతుంది. ఎందుకంటే నా వెలుగు మీలో నివసించుచున్నది. అందుకే నా పిల్లలారా, నా కృపను స్వీకరించండి. నా ప్రేమలో నిలిచండి. నా మాటలను జ్ఞాపకము చేసుకొనండి. మీ హృదయములో నన్ను నిలుపుకొనండి. నేను మీతోనే ఉన్నాను. మీ రోజులు నా చేతుల్లోనే ఉన్నాయి. నా కృప మీకు మార్గం చూపుతుంది. నా ప్రేమ మీను కాపాడుతుంది. నా వెలుగు మీ చీకట్లను పారద్రోలుతుంది. నా సమీపములో నిలిచినవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. ఎందుకంటే నేను అతనితోనే ఉన్నాను, ఇప్పుడు మరియు ఎల్లప్పుడును. ఎన్ మగలే, యేసు కృప నీకు మార్గం చూపుతుంది. నీ హృదయములో నన్ను వెదుకుచున్న ఆ తపనను నేను తెలుసుకొనుచున్నాను. నీ ఆత్మ నిశ్శబ్దములో నన్ను పిలిచిన ప్రతి క్షణమూ నా చెవులకు చేరుచున్నది. నీవు పలకని మాటలను కూడా నేను గ్రహించుచున్నాను. నీ హృదయ గర్భములో దాగి ఉన్న ఆలోచనలను నేను చూచుచున్నాను. కాబట్టి భయపడకుము నా పిల్లలారా, ఎందుకంటే నా కృప మీకు ముందుగా నడుచుచున్నది. నా ప్రేమ మీ చుట్టూ నిలిచియుండుచున్నది. మీరు అనేకసార్లు మీ మార్గమును చూసి అయోమయములో పడుచున్నారు. కొన్నిసార్లు మీరు అడుగులు వేయుచున్న దారి ఎక్కడికి తీసుకుపోతుందో తెలియక మీ హృదయము కంపించుచున్నది. కాని నేను చెప్పుచున్నాను, నన్ను విశ్వసించినవాడు చీకటిలో నిలువడు. నా వెలుగు అతనికి దారిని చూపును. ఉదయం వెలుగు నిశ్శబ్దముగా భూమిని తాకినట్లు నా కృప మీ జీవితం మీద పడుచున్నది. నా పిల్లలారా, మీరు మీ హృదయ ద్వారమును తెరిచినప్పుడు నేను లోపలికి వచ్చెదను. నేను వచ్చి మీలో శాంతిని నింపెదను. లోకములో మీరు అనుభవించిన బాధలు మీ ఆత్మను అలసించి ఉండవచ్చు. కొన్ని జ్ఞాపకాలు మీ హృదయాన్ని భారముగా చేసి ఉండవచ్చు. కాని నా సమీపములో ఆ భారము తేలికగాను మారును. నా ప్రేమ మృదువైన వాన వలె మీ గాయాలను తాకును. ఆ వాన పడిన నేల మళ్లీ పచ్చగా మారినట్లు మీ ఆత్మ కూడా నూతనముగా మారును. మీరు ఎన్నిసార్లు మీను చిన్నవారిగా భావించితిరి. మీరు చేసిన తప్పులను జ్ఞాపకము చేసుకుని మీ హృదయములో నిస్పృహను పెంచుకొనితిరి. కాని నేను మీకు చెప్పుచున్నాను, నా కృప మీ తప్పుల కంటే గొప్పది. మీరు పడిపోయిన చోట నేను మీను లేపెదను. మీరు కన్నీళ్లు పెట్టుకున్న చోట నేను మీకు సాంత్వనను ఇస్తాను. నా ప్రేమ మీను విడువదు. నా పిల్లలారా, మీరు నా స్వరమును వినుటకు నేర్చుకొనండి. నా స్వరం గట్టిగా కాకుండా మృదువుగా పలుకును. గాలి సున్నితముగా ఆకులను తాకినట్లు నా మాటలు మీ ఆత్మను తాకును. మీరు నిశ్చలముగా నిలిచినప్పుడు నా స్వరం స్పష్టముగా వినిపించును. ఆ స్వరము మీకు మార్గమును చూపును. మీరు నడవవలసిన దారిని అది తెలియజేయును. మీ హృదయములో విశ్వాసమును నిలుపుకొనండి. విశ్వాసము చిన్న విత్తనము వలె మొదలవుతుంది. అది నేలలో దాగి ఉన్నప్పటికీ దాని లోపల జీవము ఉంటుంది. కాలము గడిచిన కొద్దీ అది మొలకెత్తి వృక్షముగా ఎదుగుతుంది. అలాగే మీ విశ్వాసము కూడా పెరుగును. మీరు దానిని ప్రేమతో పోషించినప్పుడు అది బలముగా నిలుస్తుంది. నా కృప మీ జీవితములో నిశ్శబ్దముగా పనిచేయుచున్నది. మీరు గుర్తించని అనేక సందర్భములలో నా చేయి మీను కాపాడుచున్నది. మీరు చూసిన ప్రమాదములు మాత్రమే కాదు, మీరు చూడని ప్రమాదముల నుండి కూడా నేను మీను దూరముగా ఉంచుచున్నాను. కాబట్టి మీ హృదయములో కృతజ్ఞతను పెంచుకొనండి.
మీరు ఇతరులను ప్రేమించండి. కరుణ చూపండి. క్షమించండి. మీరు ఇచ్చిన ప్రేమ మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రేమలోనే నా స్వరూపము కనిపించును. ద్వేషము చీకటిని తెస్తుంది, కాని ప్రేమ వెలుగును తెస్తుంది. ప్రేమలో నడిచినవాడు నా సన్నిధిని అనుభవించును. మీ ఆత్మ అలసిపోయినప్పుడు నా సమీపములో విశ్రాంతి పొందండి. అలసిన ప్రయాణికుడు నీడను వెదికినట్లు మీరు నా సమీపమును వెదకండి. నా సన్నిధిలో నిలిచిన వారికి నూతన బలం లభిస్తుంది. వారి హృదయం మళ్లీ ధైర్యముతో నిండుతుంది. వారి అడుగులు మళ్లీ స్థిరమవుతాయి. మీరు నా వాక్యములను జ్ఞాపకము చేసుకొనండి. అవి మీకు దీపముల వలె మార్గమును చూపును. చీకటి మార్గములో ఒక దీపము వెలిగినట్లు అవి మీకు దారి తెలియజేయును. మీరు సందేహములో ఉన్నప్పుడు అవి మీకు జ్ఞానమును ఇస్తాయి. మీరు భయపడినప్పుడు అవి మీకు ధైర్యమును ఇస్తాయి. నా పిల్లలారా, మీరు మీ హృదయములో ఆశను కోల్పోకండి. భూమి మీద కాలములు మారుతూ ఉంటాయి. ఆనందముతో నిండిన దినములు కూడా ఉంటాయి. పరీక్షలతో నిండిన దినములు కూడా ఉంటాయి. కానీ నా ప్రేమ మాత్రం మారదు. మీరు ఎక్కడ ఉన్నా నా కృప మీతోనే ఉంటుంది. మీరు నన్ను వెదికినప్పుడు మీ ఆత్మలో వెలుగు పెరుగుతుంది. ఆ వెలుగు చిన్న జ్యోతి వలె మొదలై మీ హృదయమంతా నింపుతుంది. ఆ వెలుగు మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. మీ మాటలను మృదువుగా చేస్తుంది. మీ జీవితం ఇతరులకు ఆశను ఇవ్వగలిగే విధంగా మారుతుంది. కొన్నిసార్లు మీరు వేచి ఉండవలసి వస్తుంది. వేచి ఉండటం మీకు కష్టముగా అనిపించవచ్చు. కాని నేను సిద్ధం చేసిన సమయము ఉత్తమమైనది. విత్తనము నేలలో పడిన వెంటనే ఫలమును ఇవ్వదు. అది కొంతకాలము నిశ్శబ్దముగా పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు సమయముతో పరిపూర్ణమవుతాయి. మీరు నా మీద విశ్వాసముతో నిలిచినప్పుడు మీ హృదయము బలపడుతుంది. మీరు గాలి మధ్య నిలిచిన వృక్షము వలె స్థిరముగా ఉంటారు. తుఫాను వచ్చినా ఆ వృక్షము పడిపోదు. ఎందుకంటే దాని వేర్లు లోతుగా ఉంటాయి. అలాగే నా ప్రేమలో నిలిచిన ఆత్మ కూడా కదలదు. మీరు ఇతరులకు సాంత్వనగా ఉండండి. బాధపడుతున్న వారికి మీ మాటలతో ధైర్యమును ఇవ్వండి. ఒంటరిగా ఉన్నవారికి మీ ప్రేమను పంచండి. మీరు చేసిన ప్రతి కరుణాకార్యం నా హృదయములో విలువైనదిగా నిలుస్తుంది. నా పిల్లలారా, మీరు నడిచే ప్రతి దారిలో నేను మీతోనే ఉన్నాను. మీరు నన్ను చూడకపోయినా నా చేయి మీను నడిపించుచున్నది. మీరు అర్థం చేసుకోని అనేక విషయముల వెనుక నా కృప పని చేయుచున్నది. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు నా ప్రేమ ఎంతగా మీను నడిపించిందో గ్రహించెదరు. మీ హృదయములో నిశ్చలతను పెంచుకోండి. నిశ్చలతలో నా సన్నిధి స్పష్టముగా అనుభవించబడుతుంది. గాలి ఆగిన సరస్సు మీద ఆకాశం ప్రతిబింబించినట్లు నిశ్చలమైన హృదయములో నా వెలుగు ప్రతిబింబిస్తుంది. మీరు నన్ను ప్రేమించినప్పుడు మీ జీవితం మారుతుంది. మీ మాటలు ఆశను కలిగిస్తాయి. మీ కళ్లలో కరుణ కనిపిస్తుంది. మీ హృదయం శాంతితో నిండుతుంది. మీరు ఇతరులకు వెలుగుగా మారుతారు. నా కృప మీకు మార్గం చూపుతుంది. మీరు చూడని దారులను అది తెరుస్తుంది. మూసివేయబడినట్లు కనిపించిన ద్వారములు కూడా నా సమయములో తెరుచుకుంటాయి. మీరు ఆశ కోల్పోయిన చోట నేను కొత్త ఆశను నాటుతాను. మీరు నా సమీపములో నిలిచినప్పుడు మీ ఆత్మకు నిజమైన ఆనందము లభిస్తుంది. ఆ ఆనందము లోకములో లభించదు. అది నా ప్రేమ నుండి ప్రవహించే వరము. ఆ వరమును స్వీకరించిన వారు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. కాబట్టి నా పిల్లలారా, ధైర్యముగా నడవండి. మీ హృదయములో నా నామమును నిలుపుకొనండి. మీ ఆత్మలో నా మాటలను దాచుకొనండి. మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉన్నాను. మీ అడుగులకు నేను వెలుగును ఇస్తాను. మీ రోజులను నా కృపతో నింపుతాను. నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నా కృప ఎల్లప్పుడూ మీకు మార్గం చూపుతూనే ఉంటుంది. ఎన్ మగలే, యేసు కృప నీకు మార్గం చూపుతుంది. నీవు నిశ్శబ్దములో నా నామమును పిలిచిన ప్రతి క్షణమో నాకు వినిపించుచున్నది. నీ హృదయము నన్ను వెదుకుచున్నదని నేను చూచుచున్నాను. నీ ఆత్మలో దాగి ఉన్న ఆ తపనను నేను తెలుసుకొనుచున్నాను. అందుకే నీకు చెప్పుచున్నాను, భయపడకుము.
నీ ముందున్న దారిని నీవు పూర్తిగా చూడకపోయినా నా కృప నీకు వెలుగుగా నిలుస్తుంది. కొన్నిసార్లు నీకు జీవితం ఒక ఎడారి వలె అనిపించవచ్చు. నీ చుట్టూ నిశ్శబ్దం మాత్రమే కనిపించవచ్చు. నీ ప్రార్థనలు ఆకాశమును తాకలేదని నీవు భావించవచ్చు. కాని నేను నీకు చెప్పుచున్నాను, ప్రతి ప్రార్థన నా హృదయములో నిలిచియుండును. నీవు పలికిన ప్రతి మాటను నేను వినుచున్నాను. నీ కన్నీటి ప్రతి బిందువును నేను చూచుచున్నాను. నీ ఆత్మలోని బాధలను నేను గ్రహించుచున్నాను. నా పిల్లలారా, మీరు అలసిపోయినప్పుడు నా దగ్గరకు రండి. మీ హృదయమును భారముగా చేసిన ఆలోచనలను నా చేతుల్లో ఉంచండి. నేను వాటిని శాంతిగా మార్చెదను. మీరు నన్ను ఆశ్రయించినప్పుడు మీ ఆత్మ విశ్రాంతిని పొందుతుంది. అలసిన పక్షి తన గూడు చేరినట్లు మీ ఆత్మ నా సన్నిధిలో సేదతీరుతుంది. మీరు అనేకసార్లు మీ గతాన్ని జ్ఞాపకము చేసుకుని బాధపడుతుంటారు. మీరు చేసిన తప్పులను గుర్తు చేసుకుని మీ హృదయమును నిందించుకుంటారు. కాని నేను చెప్పుచున్నాను, నా కృప మీ గతాన్ని మించినది. మీరు నా వైపు తిరిగినప్పుడు మీ పాపములు క్షమింపబడును. నా ప్రేమ మీ ఆత్మను శుద్ధి చేయును. కొత్త ఉదయం ఉదయించినట్లు మీ జీవితం నూతనముగా మారును. మీ హృదయములో నిశ్చలతను పెంచుకోండి. నిశ్చలమైన హృదయములో నా స్వరం స్పష్టముగా వినిపించును. గాలి మృదువుగా ఆకులను తాకినట్లు నా మాటలు మీ ఆత్మను తాకును. మీరు వినుటకు సిద్ధపడినప్పుడు నా మార్గదర్శకత్వం మీకు స్పష్టముగా కనిపించును. నా పిల్లలారా, విశ్వాసమును విడువకండి. విశ్వాసము చిన్న జ్యోతి వలె ఉంటుంది. అది చీకటిలో కూడా వెలుగును ఇస్తుంది. మీరు ఆ జ్యోతిని కాపాడినప్పుడు అది మరింత ప్రకాశిస్తుంది. గాలి వీచినా అది ఆరిపోదు. ఎందుకంటే నా కృప దానిని కాపాడుచున్నది. మీరు నా ప్రేమలో నిలిచినప్పుడు మీ హృదయం మారుతుంది. కఠినత కరుగుతుంది. కరుణ పెరుగుతుంది. మీరు ఇతరులను క్షమించుటకు సిద్ధపడతారు. మీరు ఇతరుల బాధను గ్రహించగలుగుతారు. ఎందుకంటే నా ప్రేమ మీలో ప్రవహించుచున్నది. కొన్నిసార్లు మీరు ఎదురు చూడవలసి వస్తుంది. మీరు వెంటనే సమాధానం కోరుతారు. కాని నేను సిద్ధం చేసిన సమయము ఉత్తమమైనది. విత్తనము నేలలో పడిన వెంటనే ఫలము ఇవ్వదు. అది కొంతకాలము పెరుగుతుంది. అలాగే మీ ప్రార్థనలకు ఫలితము కూడా సమయములో కనిపించును. మీరు నన్ను నమ్మి నడిచినప్పుడు మీ అడుగులు స్థిరముగా ఉంటాయి. తుఫాను వచ్చినా లోతైన వేర్లు కలిగిన వృక్షము పడిపోదు. అలాగే నా మీద విశ్వాసముతో నిలిచినవాడు కదలడు. గాలి వీచినా, కాలము మారినా అతని హృదయం స్థిరముగా నిలుస్తుంది. నా పిల్లలారా, ప్రేమలో నడవండి. ద్వేషమును దూరము చేయండి. క్షమించండి. కరుణ చూపండి. మీరు ఇచ్చిన ప్రేమ మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రేమ నా హృదయము నుండి ప్రవహించును. ప్రేమలో నడిచినవాడు నా సన్నిధిని అనుభవించును. మీరు నడిచే ప్రతి దారిలో నేను మీతోనే ఉన్నాను. మీరు నన్ను చూడకపోయినా నా చేయి మీను నడిపించుచున్నది. మీరు అర్థం చేసుకోని అనేక విషయముల వెనుక నా కృప పని చేయుచున్నది. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు నా ప్రేమ ఎంతగా మీను నడిపించిందో గ్రహించెదరు. మీ ఆత్మలో ఆశను నిలుపుకొనండి. ఆశ ఒక దీపమువలె ఉంటుంది. అది చీకటిలో వెలుగును ఇస్తుంది. మీరు ఆశను కాపాడినప్పుడు మీ హృదయము ధైర్యముతో నిండుతుంది. నిరాశ మీను బంధించలేకపోతుంది. నా పిల్లలారా, మీరు నా వాక్యములను జ్ఞాపకము చేసుకొనండి. అవి మీకు మార్గమును చూపును. అవి మీ ఆలోచనలను సరిదిద్దును. అవి మీ హృదయములో జ్ఞానమును పెంచును. మీరు సందేహములో ఉన్నప్పుడు అవి మీకు దారి చూపును. మీరు నా సమీపములో నిలిచినప్పుడు మీ ఆత్మలో శాంతి ప్రవహించును. ఆ శాంతి నదిలా మీ హృదయములో ప్రవహిస్తుంది. ఆ శాంతిని ఎవరూ తీసివేయలేరు. అది నా నుండి వచ్చే వరము. మీరు ఇతరులకు వెలుగుగా ఉండండి. బాధపడుతున్న వారిని ఆదరించండి. ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ చూపండి. మీరు చేసిన ప్రతి చిన్న కరుణాకార్యం నా దృష్టిలో గొప్పదిగా ఉంటుంది. నా పిల్లలారా, మీ హృదయములో వినమ్రతను నిలుపుకొనండి. వినమ్రతలో జ్ఞానము ఉంటుంది. వినమ్రతలో కృప ఉంటుంది. గర్వము ఆత్మను భారముగా చేస్తుంది, కాని వినమ్రత ఆత్మను తేలికదా చేస్తుంది.
మీరు నా నామమును పిలిచినప్పుడు నా కృప మీకు సమీపములో ఉంటుంది. మీరు నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు. మీ హృదయము నిజాయితీతో నన్ను కోరినప్పుడు నేను మీకు సమీపముగా నిలుస్తాను. చీకటి రాత్రి ఎంత లోతుగా ఉన్నా ఉదయం తప్పక ఉదయించును. అలాగే మీ జీవితములో కూడా వెలుగు ఉదయించును. మీరు నిరీక్షించిన ఆశ ఒకరోజు నిజముగా కనిపించును. మీరు నా ప్రేమలో నిలిచినప్పుడు మీ జీవితం ఇతరులకు ఆశగా మారుతుంది. మీ మాటలు సాంత్వనను ఇస్తాయి. మీ హృదయం కరుణతో నిండుతుంది. మీరు చూసే ప్రతి మనిషిలో కూడా విలువను గుర్తించగలుగుతారు. నా పిల్లలారా, మీ జీవితం ఒక వరము. ప్రతి శ్వాస ఒక దయ. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశము. మీరు ప్రేమను పంచుటకు, కరుణను చూపుటకు, శాంతిని విస్తరించుటకు పిలువబడ్డారు. మీరు నన్ను నమ్మినప్పుడు మీ ఆత్మ బలపడుతుంది. మీ హృదయములో ధైర్యము పెరుగుతుంది. మీరు ముందుకు నడవగలుగుతారు. భయం మీను ఆపలేకపోతుంది. మీరు నడిచే మార్గములో కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. కాని ఆ పరీక్షలు మీ విశ్వాసమును బలపరచును. అగ్నిలో బంగారం శుద్ధి అయినట్లు పరీక్షల ద్వారా మీ ఆత్మ మరింత బలపడుతుంది. నా పిల్లలారా, మీరు నిశ్చలముగా ఉండండి. నా కృప పనిచేయుటకు అవకాశం ఇవ్వండి. మీరు చూసేదానికంటే నేను సిద్ధం చేసినది గొప్పది. మీరు నా సన్నిధిని కోరినప్పుడు మీ ఆత్మలో నూతన జీవము పుడుతుంది. మీ ఆలోచనలు మారుతాయి. మీ హృదయం ప్రకాశిస్తుంది. మీ జీవితం ఆశతో నిండుతుంది. కాబట్టి ధైర్యముగా నడవండి. మీ హృదయములో నా నామమును నిలుపుకొనండి. మీ ఆత్మలో నా మాటలను దాచుకొనండి. మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉన్నాను. మీ అడుగులకు వెలుగును ఇస్తాను. మీ హృదయములో శాంతిని నింపుతాను. ఎన్ మగలే, నా కృప ఎల్లప్పుడూ నీకు మార్గం చూపుతుంది. నా ప్రేమ నిన్ను కాపాడుతుంది. నా వెలుగు నీ చీకట్లను పారద్రోలుతుంది. నన్ను విశ్వసించినవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. ఎందుకంటే నేను అతనితోనే ఉన్నాను, ఇప్పుడు, రేపు, ఎల్లప్పుడును. ఎన్ మగలే, యేసు కృప నీకు మార్గం చూపుతుంది. నీ హృదయం నన్ను వెదుకుచున్నప్పుడు నేను దూరముగా ఉండను. నీవు నిశ్శబ్దములో నా నామమును పిలిచిన ప్రతి క్షణమూ నాకు వినిపించుచున్నది. నీ ఆత్మలో ఉన్న ఆ తపనను నేను తెలుసుకొనిచున్నాను. అందుకే నీకు చెప్పుచున్నాను, నీ హృదయమును భారముగా చేయకుము. నా కృప నీకు ముందు నడిచిచున్నది. కొన్నిసార్లు నీకు నీ మార్గము స్పష్టముగా కనిపించకపోవచ్చు. నీ అడుగులు ఎటు వేయాలో తెలియక నీవు అయోమయములో పడవచ్చు. కాని నీవు నన్ను విశ్వసించినప్పుడు నా వెలుగు నీకు దారి చూపును. ఉదయము చీకటిని తొలగించినట్లు నా కృప నీ సందేహములను తొలగించును. నీవు నా మీద ఆధారపడినప్పుడు నీ హృదయములో ధైర్యము పుడుతుంది. నా పిల్లలారా, మీ ఆత్మ అలసినప్పుడు నా దగ్గరకు రండి. మీ హృదయములో దాగి ఉన్న బాధలను నా చేతుల్లో ఉంచండి. నేను వాటిని శాంతిగా మార్చెదను. నా సమీపములో నిలిచిన వారికి విశ్రాంతి లభిస్తుంది. గాలి చల్లదనము దాహముతో ఉన్న నేలను తాకినట్లు నా ప్రేమ మీ ఆత్మను తాకును. మీరు గతములో జరిగిన విషయములను జ్ఞాపకము చేసుకుని మీరు నిందించుకొనవద్దు. నా కృప మీ గతాన్ని మించినది. మీరు నా వైపు తిరిగినప్పుడు మీ ఆత్మ నూతనముగా మారును. పాత గాయాలు మానిపోతాయి. మీ హృదయములో కొత్త ఆశ మొలకెత్తును. మీ హృదయమును ప్రేమతో నింపండి. కరుణతో నడవండి. ఇతరులను క్షమించండి. మీరు చూపిన ప్రేమ మీకు తిరిగి వస్తుంది. ప్రేమలో నడిచినవాడు నా సన్నిధిని అనుభవించును. ద్వేషము చీకటిని తెస్తుంది, కాని ప్రేమ వెలుగును తెస్తుంది. నా పిల్లలారా, మీరు నిశ్చలముగా ఉండండి. నిశ్చలమైన హృదయములో నా స్వరం వినిపించును. దాలి సున్నితముగా చెట్లను తాకినట్లు నా మాటలు మీ ఆత్మను తాకును. మీరు వినుటకు సిద్ధపడినప్పుడు నా మార్గము మీకు స్పష్టముగా కనిపించును. మీరు నన్ను నమ్మినప్పుడు మీ విశ్వాసము బలపడుతుంది. చిన్న విత్తనము వృక్షముగా ఎదిగినట్లు మీ విశ్వాసము కూడా పెరుగుతుంది. కాలము గడిచిన కొద్దీ అది మరింత బలముగా మారుతుంది. ఆ విశ్వాసము మీ ఆత్మను నిలబెడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ మీరు ఒంటరిగా లేరు. నేను మీతోనే ఉన్నాను.
మీరు నడిచే ప్రతి దారిలో నా చేయి మీను నడిపించుచున్నది. మీరు అర్థం చేసుకోని అనేక విషయముల వెనుక నా కృప పని చేయుచున్నది. మీ హృదయములో ఆశను నిలుపుకొనండి. ఆశ ఒక దీపము వలె ఉంటుంది. అది చీకటిలో కూడా వెలుగును ఇస్తుంది. మీరు ఆశను కాపాడినప్పుడు మీ హృదయం ధైర్యముతో నిండుతుంది. నా పిల్లలారా, మీరు ఇతరులకు వెలుగుగా ఉండండి. బాధపడుతున్న వారిని ఆదరించండి. ఒంటరిగా ఉన్నవారికి ప్రేమను పంచండి. మీరు చేసిన ప్రతి చిన్న మంచి కార్యము నా దృష్టిలో విలువైనదిగా ఉంటుంది. మీరు నా సమీపములో నిలిచినప్పుడు మీ ఆత్మలో శాంతి ప్రవహించును. ఆ శాంతి మీ హృదయములో నిలిచినప్పుడు మీ జీవితం మారుతుంది. మీరు భయపడరు. మీరు ధైర్యముగా నడుస్తారు. మగలే, నా కృప ఎల్లప్పుడూ నీకు మార్గం చూపుతుంది. నా ప్రేమ నిన్ను విడువదు. నా వెలుగు నీ చీకట్లను పారద్రోలుతుంది. నన్ను విశ్వసించినవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు, ఎందుకంటే నేను అతనితోనే ఉన్నాను. నా సన్నిధి నీ హృదయమును నూతనముగా చేయును, నా కృప నీ అడుగులకు దారి చూపుతూనే ఉంటుంది.